వాస్తవానికి మత తీవ్రవాద బాధిత దేశం మనం. లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్లు, రకరకాలైనటువంటి మత తీవ్రవాద సంస్థలు ఇక్కడ ఈ దేశంలో హిందువుల ప్రాణాలు తీయడానికి, ఇక్కడ ఉన్న ముస్లింల ప్రాణాలు కూడా తీస్తాయి. ఇక్కడ ఈ దేశాన్ని హిందూ దేశంగా భావిస్తూ వాళ్ళు ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. ఆ సందర్భంగా ఎవరినైనా పట్టుకున్నా, ఎవరినైనా అరెస్ట్ చేసినా అయ్యో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందంటే మొసలి కన్నీరు కార్చేటటువంటి పాకిస్తాన్ తన దేశంలో హిందువులను ఊచకోతకు వస్తుంటుంది. మత మార్పిడిలు చేసిపోతే ఆడపిల్లలను అత్యాచారాలు చేసి తద్వారా కుటుంబం మొత్తాన్ని మతములు మార్పిడి చేసేటువంటి ఈ కాలంలో కూడా రాక్షసత్వం ప్రదర్శిస్తుంటుంది. చైనా, రష్యాల్లో ముస్లింలు వేధిస్తుంటే అదే ముస్లిం దేశాల ముస్లింలను వేధించే ఆ రష్యా, చైనాలతో కలిసి పాకిస్తాన్ సాగుతుంటుంది. దాదాపు 8 దేశాలలో మతపరమైన వివక్ష కొనసాగుతుంది. జెనోసైడ్ తరహా వ్యవస్థలు నడుస్తున్నాయి. చైనా, రష్యాలో ముస్లిం అంటూ ప్రత్యేకించి ఉండటానికి ఏం లేదు, వాళ్ళ మతాచారాలు పాటించడానికి లేదు, వాళ్ళ మసీదులు నడవడానికి లేదు. పాకిస్తాన్లోనేమో హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఇదే విషయాన్ని అమెరికా తాజా నివేదికలో వెల్లడిస్తే పాకిస్తాన్ గొల్లుమంటోంది.